నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు కల్పిస్తామని అప్పట్లో కాంగ్రెస్ చెప్పింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ను ప్రారంభించింది. ఏడాది కూడా పూర్తి చేసుకుంది. పెద్ద ఎత్తున ఈ యొక్క పథకానికి ఆదరణ కూడా లభిస్తుంది. అయితే డిమాండ్ తగ్గట్టుగా బస్సు సర్వీసులు పెంచకపోవడంతో ఇటు మహిళలు అలాగే ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఓ రకంగా మహాలక్ష్మి స్కీమ్ ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్గా మారిపోయింది. అవసరానికి తగ్గట్టుగా ఆర్టీసీ అధికారులు స్పందించకపోవడంతో ఏరియాలో ఎక్కడైతే ఎక్కువగా డిమాండ్ ఉందో, ఎక్కడైతే ఎక్కువ మహాలక్ష్మి సర్వీసులు అవసరమో అక్కడ పూర్తిగా బస్సు సర్వీసులు సరిగా ఏర్పాటు చేయకపోవడంతో గతంలో ఉన్న సర్వీసులను కూడా తగ్గించడంతో కూడా చాలా యొక్క బస్టాండ్లలో కూడా పెద్ద ఎత్తున కిటకిటలాడుతున్న ప్రయాణికులు బస్సు సర్వీసు లేక కూడా చాలామంది ఆగ్రహం ఆందోళన వ్యక్తం చేసి వెనుదిరిగి ప్రైవేటు బస్సుల్ని వాహనాలను కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అవసరానికి తగ్గట్టుగా బస్సు సర్వీసులు పెంచకపోవడం, అలాగే ఆదాయం వచ్చే ఏదైతే సూపర్ లగ్జరీ ఉందో డిలక్స్ బస్సుల సర్వీసులు పెంచడం, అలాగే పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా తగ్గించడంతో పెద్ద ఎత్తున ఇటు ప్రతిపక్షాల నుండి ఆరోపణలు వస్తున్నాయి. ప్రయాణికుల నుండి కూడా ఎక్కువగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అంటే సకాలంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల సరైన అంటే ఈ టైంలో బిజీగా ఉంటుంది, ఇక్కడ రష్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ బస్సులు పెంచితే బాగుంటుందన్న సందర్భంలో బస్సు సర్వీసులు పెంచకపోవడం, ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ సంబంధించిన బస్సు సర్వీసులు కూడా పూర్తిగా మెల్లమెల్లగా తగ్గించడంతో ఇటు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క స్కీము మనుగడ పైన కూడా చాలామంది కూడా కొందరు కూడా ఆరోపణలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక లెక్కలోకి వస్తే మాత్రం ఇదైతే నెలకు మాత్రం 300 కోట్ల ఖర్చు అవుతుంది. ప్రభుత్వం కూడా ఆ 300 కోట్లు ఆర్టీసీ సంస్థకి ఇస్తుంది. ఓవరాల్గా ఇప్పటివరకు కనుక లెక్కలు కనుక చూస్తే మాత్రం 3800 కోట్లు, సుమారు 3800 కోట్ల జీరో టికెట్లు కూడా ఆర్టీసీ జారీ చేసింది. ఇక మేము ఆదాయ మార్గాల్లో మీరు చూసుకోండి, మేము మహాలక్ష్మికి సంబంధించిన ఎంత ఖర్చు అయినా కానీ మేము సంస్థకి ఇస్తాము, తద్వారా లాభాల్లోకి ఆర్టీసీ తీసుకొస్తామని కూడా ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. అయితే ఇప్పటివరకు బాగున్నప్పటికీ కూడా సర్వీసులు తగ్గించడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎగ్జాంపుల్ విషయానికి వస్తే నిన్న ఆదివారం, సాధారణంగా ఆదివారమే చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు, తిరుగు ప్రయాణాలు కూడా అవుతుంటారు. మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ అయిపోయింది, చాలా పండగలు పెళ్లిళ్ళ సీజన్ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన బస్టాండ్లో కొన్ని వేల మంది కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు సర్వీసుల కోసం సీట్ల కోసం ఎగబడ్డా కానీ కనీసం సీట్లు కాదుగా నిలబడడానికి కూడా ప్లేస్ దొరకని పరిస్థితి. సూపర్ లగ్జరీ బస్సు ఎక్కినా, డిలక్స్ బస్సు ఎక్కినా నిల్చోడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇక మహిళలతో పాటు సాధారణ ప్రయాణికులు కూడా ఎంతో ఇబ్బంది. అంటే పెరుగుతున్న రద్దీకి కారణంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు సకాలంలో సర్వీసులు అందించకపోవడంతో ఇక ఆవేదన ఆగ్రహం వ్యక్తం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆదాయ మార్గాల పైన దృష్టి పెట్టింది ఆర్టీసీ. అందులో భాగంగా సూపర్ లగ్జరీ బస్సులు పెంచుతోంది, దాంతోపాటు ఈ యొక్క డిలక్స్ సర్వీసులు పెంచుతుంది. ఎందుకంటే 2022లో సుమారు 800 బస్సు సర్వీసులు ఉంటే ఏకంగా ఇప్పుడు మాత్రం దానికి చూస్తే మాత్రం 1000 పైగా ఈ యొక్క పెద్ద బస్సులు ఆదాయ మార్గం వచ్చే బస్సులు పెంచింది. అదే నేపథ్యంలో గతంలో కనుక చూస్తే మాత్రం ఈ యొక్క పల్లె వెలుగుల విషయంలో మాత్రం సుమారు 3300 మంది బస్సులు ఉంటే మాత్రం ఇప్పుడు 3100 తగ్గించింది. అంటే ఇంకా 200 సర్వీసులు ఇక్కడ తగ్గించింది. ఆదాయ మార్గాలు వచ్చే దగ్గర 200 బస్సులు ఎక్కువ పెంచింది. అంటే సుమారుగా యావరేజ్ కనుక చూస్తే, అంటే ఒకవైపు ఫ్రీ అంటూనే సర్వీస్ ఫ్రీ అంటే ఆటోమేటిక్గా మహిళలు కూడా ప్రాధాన్యత ఇస్తారు, 4 రూపాయలు తగ్గుతాయని కూడా ఆ బస్సులు ఎక్కే ప్రయత్నం చేస్తారు, తద్వారా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ డిమాండ్ పెరిగే నేపథ్యంలో మరి సర్వీసులు మాత్రం పెంచడం లేదు. అసలు ప్రయాణికులుగా లెక్క కనుక చూస్తే మాత్రం బీఆర్ఎస్ హయాంలో మాత్రం 45 లక్షలు సుమారుగా ప్రయాణించేవారంట రోజుకు. ఇప్పుడు అది 60 లక్షలకు పెరిగిపోయింది. 60 లక్షల్లో దాదాపు 40 లక్షల మంది మహిళలే ఉన్నారు. 20 నుండి 22 లక్షల మంది పురుషులు వాళ్ళ ఆదాయం తీసుకొచ్చు పురుషులు ప్రయాణిస్తున్నారు. అంటే సింహభాగం మొత్తం కూడా 40 లక్షల మంది రోజుకు మహిళలే ప్రయాణిస్తున్నారు. మరి ఇంత పెద్దన అంటే దాదాపు 15 లక్షల రోజుకు 15 లక్షల ప్రయాణాలు పెరిగాయి. ప్రయాణికులు కూడా గత సర్కారుతో పోలిస్తే లెక్కలు కనుక చూస్తాం మాత్రం పెరిగిపోయింది. మరి పెరిగిపోయిన డిమాండ్ తగ్గట్టు బస్సులు పెంచాలి, బస్సు సర్వీసులు పెంచి ప్రయాణికులకు సేవలు అందించాల్సిన అవసరం ఆర్టీసీపై ఉంది. కానీ ప్రభుత్వం మరి ఎట్లా ముందుకెళ్తుందో, ఆర్టీసీ ప్రభుత్వానికి ఏం చెప్తుందో, మరి అప్పుల సమస్యన ఒకవైపు ప్రభుత్వమే మేము ఆదాయం ఇస్తున్నాం, నెలకు 300 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ఉంటుంది, కానీ డిమాండ్ తగ్గట్టు కూడా సర్వీసులు పెంచకపోవడంతో ఈ యొక్క పథకానికి
తూట్లు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇలాగే ఉంటే మాత్రం ఇటు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆటో యూనియన్లు కూడా ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మేము నష్టపోతున్నాము, దయచేసి ఈ స్కీమ్నన్నా తీసేయండి, లేకపోతే మాకేమైనా ఆర్థిక తోడ్పాటునైనా కల్పించాలని కూడా ఆటో యూనియన్ సంఘాలు అయితే పెద్ద ఎత్తున కొన్ని సంవత్సరాల కాలంగా కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. మరోవైపు మహిళలు కూడా మేము అయితే ఈ పథకం కావాలని అడగలేదు, దయచేసి సగం తగ్గించినా బాగుండు, కానీ ఈ ఉచిత ప్రయాణం ఏమో కానీ మాకు సీట్లు దొరకట్లేవు, మేము సీట్లలో కూర్చున్నా కానీ చులకన భావంతో చూస్తున్నారు, మాటలు అంటున్నారు. ఎప్పుడు లేని ఒక కొత్త సమస్య వచ్చింది ఈ యొక్క ఉచిత ప్రయాణం ద్వారా. అసలు గతంలాగా డబ్బులుంటేనే బాగుండేది, మేమేం అడిగింది కాదు, చేసింది కాదు, నిత్యావసర ధరలు తగ్గించినా బాగుండు, కానీ మీ మీద అడిగినట్టు చేస్తున్నారు, అనవసరంగా మేము మాటలు పడాల్సి వస్తుంది కూడా కొంతమంది మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పురుషులు కూడా ఈ యొక్క పథకం కారణంగా అసలు సీట్లే దొరకట్లేవు, డబ్బులు ఇచ్చేది మేమే, నిలబడేది మేమే అని కూడా వాళ్ళ నుండి కూడా వాయిస్ వ్యక్తం చేస్తుంది. సరే, రకరకాల చర్చలు, రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ ఒక పథకం డిమాండ్ తగ్గట్టుగా లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ఈ యొక్క ఆర్టీసీ విధానం పైన కూడా మహిళా లోకం కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా ఈ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏమైనా ముందడుగు వేస్తుందా అని చూడాలి. ఎందుకంటే ఒకవైపు ఆర్టీసీ జేఏసీ నాయకులు కూడా అంటున్నారు, ఎందుకంటే మంచి పథకం అయినప్పటికీ సర్వీసులు పెంచాలి, చాలా కొన్ని వందల బస్సులు ఖాళీగా ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నాయి, చిన్న చిన్న మరమ్మతులు చేస్తే అవి కూడా వినుకిలోకి వస్తాయి, తద్వారా సేవలు అందించే అవకాశం ఉంటుంది, ఆర్టీసీ పైన భారం తగ్గుతుంది, ఈ యొక్క పథకం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సుమారు ఒక 1000 బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సుమారు 3,000 బస్సులు ఉన్నాయి. ఇంకొక 1000 బస్సులు పెంచితే ఈ పథకం దానిపైన దాన్ని చేసుకుంటూ పోతుంది, ఆదాయ మార్గాలు వచ్చే దాంట్లో ఆదాయ మార్గాలు వస్తాయి, డిమాండ్ తగ్గట్టు కూడా సప్లై అందేనట్టు ఉంటుంది అని కూడా ఈ యొక్క కార్మిక సంఘాలు అంటున్నాయి. 300 కోట్ల బదులు కొంచెం బడ్జెట్ పెంచితే బాగుంటుంది, ఉన్న బస్సులనే, నిరుపయోగం ఉన్న బస్సులనే చిన్న చిన్న మరమ్మతులు చేసి వాడితే కూడా మంచిగా ఉంటుంది, ఆ రకంగా ఆర్టీసీ ఆలోచన చేయాలని కూడా వాళ్ళు అంటున్నారు. సో ఇటు ప్రతిపక్షాలు, ఇటు మహిళలు, ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఒక్కటే చెప్తున్నారు, డిమాండ్ తగ్గట్టు బస్సులు ఉపయోగించండి. ఆ బస్సులు వినియోగించడం ద్వారా కూడా ఇటు బస్సులు నిరుపయోగంగా ఉన్న వాటిని మరమ్మతులు చేయడం వినియోగంలోకి వచ్చినట్టు ఉంటుంది, తద్వారా ఈ యొక్క పథక లక్ష్యం కూడా సాధించినట్టు అవుతుంది. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుండి ఆరోపణలు వస్తాయి. మహిళలు కన్నెర్ర చేస్తే అది ఎన్నికలపైన, ప్రభుత్వ పనితీరుపైన కూడా బయటపడుతుంది. ఆ రకంగా ఆర్టీసీ జరుగుతున్న పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా, సమయస్ఫూర్తి ప్రకారం, సమయానుగుణంగా పరిస్థితులను బట్టి కూడా బస్సు సర్వీసులు పెంచాలి. ఒకవైపు మహాలక్ష్మి స్కీమ్ కాపాడుకుంటూనే ఆదాయ మార్గాలు వచ్చి రావాల్సిన ఆ యొక్క లగ్జరీ బస్సులను, డిలక్స్ బస్సులని పెంచుకున్నా పర్లేదు, మహిళల కోసం ఉచిత సర్వీస్ కోసం ఏదైతే తీసుకొచ్చిందో ఈ స్కీమ్ను మాత్రం కొనసాగాలంటే మాత్రం ఆర్టీసీ సరైన దృష్టి పెట్టాలి. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చి అప్రతిష్ట పాలు చేసుకునే అవకాశం ఉంటుంది, తద్వారా మహాలక్ష్మి స్కీమ్ మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఆర్టీసీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి నివేదికలు ఇస్తుందా, బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది, బస్సులు పెంచుతుందా, లేకపోతే యథావిధిగా బస్సులు తగ్గించుకుంటూ పోతే మరి ఎలా ముందుకెళ్తుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. మహాలక్ష్మి స్కీమ్ నిజంగా విజయవంతం కావాలంటే మరిన్ని సర్వీసులు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆర్టీసీ సంస్థకు సకాలంలో కూడా బకాయిలు చెల్లిస్తే ఆ యొక్క సంస్థ ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడే అవకాశం ఉంది.